హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. సాదా బైనామా ఇది తరచూ వినే శబ్దమే అయినా కూడా, పదమే అయినా కూడా చాలా మందికి దీని అర్థం తెలియదు. సరే, అర్థం తెలుసుకుని మనం చేసేది ఏం కూడా లేదు. ఎందుకంటే సింపుల్, ఏవైనా భూ సంబంధిత లావాదేవీలు ఒక తెల్ల కాగితం మీద రాసుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇద్దరు ముగ్గురు సాక్షులతో సంతకాలు చేయించుకొని అది చెల్లుబాటులోకి తీసుకొస్తే అది సాదా బైనామా. అయితే ఆ సాదా బైనామాకు లీగాలిటీ ఉంటుందా అంటే ఉండదు. కానీ దానికి లీగాలిటీ కల్పించాలని చాలామంది రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇలా ఆశ్రయిస్తూ వచ్చిన దరఖాస్తులను ఒక్కసారి చూస్తే గుయ్యమంటది. 9.5 లక్షల దరఖాస్తులు ఉన్నాయంట తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్లో. వాటికి సంబంధించిన పరిష్కారం చేయాలి అంటే ఏం చేయాలి? ఇది ఎప్పుడు మొదలైందంటే రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2వ తేదీ నుంచి ఈ సాదా బైనామాలకు సంబంధించి వాటి రెగ్యులరైజ్ చేయాలి అనే ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించారు. సరే, ఫస్ట్ 2014 నుంచి 2020లో ఎప్పుడైతే ధరణి పోర్టల్ వచ్చిందో అప్పటి వరకు ధరణి పోర్టల్ నాకు తెలిసి 2020 అక్టోబర్ 28వ తేదీన లాంచ్ చేసినట్టుంది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. అయితే ధరణిని చట్టబద్ధత లేకపోవడంతో ఆ సాదా బైనామాల పరిష్కారానికి సంబంధించి చట్టబద్ధత వస్తుందా, రెగ్యులరైజ్ అవుతాయా అనేది ఒక న్యాయపరమైన చిక్కు తలెత్తింది. దాంతో కొంతమందిని కోర్టు అప్రోచ్ అవ్వడము, కోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడము, ఇట్లా సాదా బైనామా అనేది ఎన్నటికీ తీరని సమస్యగా ఒక చిక్కుముడిలాగా మారిన పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రస్తావన దేనికి అని చెప్పి మీరు అనొచ్చు. ప్రస్తుతం గతంలో ధరణికి చట్టబద్ధత లేదు. ప్రస్తుతం ఈ గవర్నమెంట్ చట్టబద్ధతతో కూడిన భూభారతి పోర్టల్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఫస్ట్ ప్రయోగాత్మకంగా ఏప్రిల్ నెలలో 4 జిల్లాల్లో 4 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ముఖ్యమంత్రికి చెందిన నారాయణపేట జిల్లాలో ఒకటి, తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒకటి, అదే రకంగా మంత్రి సీతక్క సంబంధించిన ములుగు జిల్లాలో ఒకటి, అదే రకంగా మా కామారెడ్డి జిల్లాలో ఒకటి. మా కామారెడ్డి జిల్లాలో లింగంపేట విలేజ్ను ఎంపిక చేశారు. సో ఈ రకంగా 4 గ్రామాల పరిధిలో 2025 ఏప్రిల్ నెలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి నెల రోజుల తర్వాత ఫీడ్బ్యాక్ అది తీసుకొని ఇప్పుడు ఈ నెలలో అంటే మే 12వ తేదీ నుంచి మిగిలిన 28 జిల్లాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో ఈ భూభారతి పోర్టల్ని ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొస్తుంది. ఆ తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఏమైనా మార్పులు చేర్పులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోర్టల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే దీంట్లో ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఈ సాదా బైనామాలకు సంబంధించిన ఒక కాలం ఉంటే దాన్ని బ్లాక్ చేశారు. దేనికి అని ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఆ కేసు పూర్వాపరాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా ఏం జరుగుతుంది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. భూభారతికి సంబంధించి సాదా బైనామాల కాలంని ఎందుకు బ్లాక్ చేశారు ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఫ్యూచర్ సిటీలో ఒక బంపర్ ఆఫర్ అనౌన్స్ చేస్తున్నాను నేను. నక్కర్త మేడిపల్లి అనేది ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీలో అత్యంత కీలకమైన ప్రాంతం. చాలా మంది కురుమిద్దను అనుకుంటున్నారు. కురుమిద్ద కూడా కీలకమైన ప్రాంతం, ఎందుకంటే మల్టిపుల్ సెక్టర్స్ అక్కడ వస్తున్నాయి. కానీ లైఫ్ సైన్సెస్ హబ్ ఆనుకొని ఉన్న నక్కర్త మేడిపల్లిలో ఫస్ట్ ప్లేస్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్తో పాటు మల్టీనేషనల్ కంపెనీస్, ఫార్మా రంగంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ అక్కడికి వచ్చే సంకేతాలు ఉన్నాయి. అవగాహన ఒప్పందాలు MOUలు కుదురుతున్నాయి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కుదురుతున్నాయి. అవి కూడా అన్ని టైం బౌండ్వి. సో ఫస్ట్ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చే ప్లేస్, ఫస్ట్ వేల సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ కాబట్టి ఒక స్ట్రాటజికల్ లొకేషన్గా నేను నక్కర్త మేడిపల్లిని చెప్తాను. నక్కర్త మేడిపల్లికి ఆనుకుని, ఆ గ్రామానికి ఆనుకుని ఈ కోర్ ఏరియాలో ఉన్న 4-5 గ్రామాలలో అతిపెద్ద గ్రామం నక్కర్త మేడిపల్లి. అక్కడే ఈ ఫార్మా ప్లేస్ గతంలో కావచ్చు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కావచ్చు, అక్కడ ఎక్స్క్లూజివ్ పోలీస్ స్టేషన్ ఉంది. ఎక్స్క్లూజివ్ పోలీస్ స్టేషన్ ఇచ్చారంటే ఆ ప్లేస్ ఇంపార్టెన్స్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ నక్కర్త మేడిపల్లికి ఆనుకుని ఒక DTCP వెంచర్లో ఒక 10 ప్లాట్లు, ఇవి ఇన్వెస్టర్ షేర్ అనమాట. ఇన్వెస్టర్ షేర్ ప్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. 15 days పరిధిలో, అంటే ఇవాళ నేను ఇది రికార్డ్ చేస్తున్నది మే 6th రోజు. మే 6th నుంచి మే 19th వరకు, అంటే 13-14 రోజుల్లో అక్కడ మీరు గనక తీసుకుంటే స్పెషల్ ప్రైజ్ ఉంది. ఎందుకంటే దాన్ని స్పాన్సర్ చేస్తున్న సంస్థ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఒక స్పెషల్ డిస్కౌంట్ అనౌన్స్ చేసింది. నార్మల్ రేట్లతో పాటు అడిషనల్ ఒక డిస్కౌంట్ స్కోప్ ఉంటుంది. కాబట్టి కనిపిస్తున్న నంబర్లో నేను ఒకటి ఎక్స్క్లూజివ్
దానికి సంబంధించి ఆ వెంచర్కు సంబంధించి నంబర్ డిస్ప్లే చేస్తాను. ఆ నంబర్లో కాంటాక్ట్ చేయండి. ఈ 13-14 రోజుల ఆఫర్ని వినియోగించుకోండి. స్పెషల్ డిస్కౌంట్ తీసుకోండి. సేమ్ టైం అక్కడ ఖచ్చితంగా 3-4 సంవత్సరాలలో మంచి రిటర్న్స్ కన్ఫర్మ్. ఎందుకంటే ఫస్ట్ మల్టీనేషనల్ కంపెనీస్ ఎంటర్ అవ్వడంతో పాటు 2-3 ఏళ్ల క్రమంలోనే వాళ్ళు ఆపరేషన్స్ స్టార్ట్ చేసి దాదాపు 12,500 మందికి ఉద్యోగాలు ఫస్ట్ ఫేజ్లో కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత అలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. నేను చెప్పేది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దానికి డబల్ ఉంటుంది. సో అలాంటి ఒక స్ట్రాటజికల్ అండ్ ఐడియల్ ప్లేస్లో ఉన్న వెంచర్ నాగార్జున సాగర్ రోడ్డు నుంచి కేవలం ఏరియల్ డిస్టెన్స్ 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఏరియల్ డిస్టెన్స్ 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. సో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్పి కోరుతున్నాను. ఎవరైనా కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తే వీరంత త్వరగా వెళుద్దాం. బట్ ఈ ఆఫర్ మే 19th లోపల బుక్ చేసి 25% పే చేసిన వారికి మాత్రమే ఈ స్పెషల్ డిస్కౌంట్ వర్తిస్తుంది. రైట్, కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, సాదా బైనామాలపై ఏం చేద్దాం? ఇది ఇప్పుడు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న ఒక సమస్య. ఇప్పటి వరకు 9,26,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 2014 నుంచి 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు. 2014 జూన్ 2వ తేదీన మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం చెందిన రోజు. తెలంగాణ ప్రతి ప్రజకు, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గర్వకారణమైన తేదీ. ఎందుకంటే సుదీర్ఘంగా సాగిన పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. కాబట్టి ప్రతి తెలంగాణ పౌరునికి అదొక గౌరవప్రదమైన రోజు. ఆ రోజు నుంచి 2020 అక్టోబర్ 28వ తేదీన ధరణి పోర్టల్ లాంచింగ్ నాటికి 2 లక్షల చిల్లర దరఖాస్తులు వచ్చాయి సాదా బైనామాలకు సంబంధించి. ఆ తర్వాత మరో 7 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఓవరాల్గా 9.26 లక్షల దరఖాస్తులు సాదా బైనామాలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని క్లియర్ చేయాలని చెప్పి ప్రయత్నం సాగుతుంటే ఒక వ్యక్తి, నిర్మల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ దాఖలు చేశారు. దాంతో తుది తీర్పు వచ్చేదాకా వాటన్నింటికి, ఆ సాదా బైనామాలకు రెగ్యులరైజ్ చేసి చట్టబద్ధత కల్పించొద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఈ భూభారతిలో ఆ కాలం పెట్టారు సాదా బైనామాలకు సంబంధించిన పరిష్కారం కోసం. కానీ హైకోర్టు తీర్పు ఏముంది? పూర్తి తీర్పు, తుది తీర్పు వచ్చే వరకు వాటికి చట్టబద్ధత కల్పించొద్దు అని ఉంది. కాబట్టి దీంట్లో ఆ కాలం ఇప్పుడు బ్లాక్ చేశారు. దానికి తోడు భూభారతి ఇప్పుడు ప్రయోగాత్మకంగా ట్రయల్ బేస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మొత్తం 32 జిల్లాలలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి. ఏప్రిల్లో 4 గ్రామాలు స్టార్ట్ అయినాయి 4 జిల్లాలలో. మే నెలలో ఇంకో 28 జిల్లాల్లో 28 గ్రామాల్లో స్టార్ట్ అవుతుంది. ఇది ట్రయల్ బేస్డ్గా. ఇది అయిన తర్వాత రెగ్యులరైజ్ చేసేప్పటికీ ఈ సాదా బైనామాలకు సంబంధించిన క్లారిఫికేషన్ కనుక హైకోర్టు నుంచి వస్తే అప్పుడు దాన్ని అన్బ్లాక్ చేస్తారు. మొత్తం ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి డీటెయిల్స్లోకి వెడితే కొంత ఇది సబ్జెక్టు ఎలా ఉంటుందంటే దరఖాస్తులకు సంబంధించి కాబట్టి నిబంధనలు ఏం చెప్తున్నాయనేది ముందు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే సాదా బైనామాకు చట్టబద్ధత కల్పించాలంటే ముఖ్యమైన అర్హతలను ప్రభుత్వం భూభారతి చట్టంలో ప్రస్తావించింది. భూభారతిలో దానికున్న ప్రకారం ఏంటంటే సాదా బైనామా ఒప్పందం 2014 జూన్ 2కు ముందు జరిగి ఉండాలి. అంటే రాష్ట్రం ఆవిర్భవించడానికి ముందు జరిగి ఉండాలి. ఒప్పందం చేసుకున్న వ్యక్తి చిన్న సన్నకారు రైతు అయి ఉండాలి. చిన్న రైతు ఉండాలి, మరి భూస్వామి అయి ఉండకూడదు. తర్వాత భూ పరిమితి కూడా దాంట్లో పెట్టారు. ఏంటి అంటే మాగాణి భూమి అయితే 2.5 ఎకరాలు మాత్రమే, మెట్ట భూమి అయితే 5 ఎకరాల వరకు దాంట్లో అనుమతించాలంటే చిన్న సన్నకారు రైతులకు ఆ మాత్రం ఉండాలి అనే ఉద్దేశంతో. అంతకంటే ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా అతను భూస్వామి అవుతాడు. భూస్వామి అయిన వాడికి సాదా బైనామా చేసుకున్నాడంటే దానికి కొంత అనుమానించాల్సిన వ్యవహారం కిందనే పరిగణించాలి. ఆ తర్వాత సాదా బైనామా ఒప్పందం ద్వారా కొనుగోలు చేసిన భూమి అనుభవంలో ఉండాలి. కొంతమంది సాదా బైనాల మీద కొని పాడేస్తారు. అంటే మళ్ళీ అగైన్ ఇది భూస్వాములకే వర్తిస్తుంది, కామన్గా చిన్న సన్నకారు రైతులకు వర్తించదు. కాబట్టి ఓవరాల్గా ఈ చట్టంలో ఈ నిబంధనలు పెట్టడానికి ప్రధానమైన రీజన్ చిన్న సన్నకారు రైతులు నష్టపోకూడదు, ఈ లబ్ధి వారికి చెందాలి అనే ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో చెప్తాను. గతంలో ధరణి చట్టానికి చట్టబద్ధత లేనందున సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం లేదు. ఇప్పుడు 2020 అక్టోబర్ 29 తర్వాత వచ్చిన సాదా బైనామా దరఖాస్తులను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ఓకే, భూభారతి చట్టంలో ఈ సమస్యకు చట్టబద్ధత కల్పించినందున పరిష్కరించడానికి అవకాశం ఉంది. అయితే పాత కేసులో, ఇంతకుముందు దాఖలైన కేసులో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు వీటికి చట్టబద్ధత కల్పించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు దాన్ని బ్లాక్ చేశారు. ఆ తర్వాత అన్బ్లాక్ చేసి కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారనేది ప్రధానంగా ఇది. ఇంకోసారి కొద్దిగా లోతుకు వెళ్తాను నేను. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఇందాక నేను చెప్పినట్టు 9,26,000 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ధరణికి ముందు వరకు 2.26 లక్షలు వస్తే ధరణి తర్వాత ఇంకొక 7 లక్షలు వచ్చినాయి దరఖాస్తులు. 2020 అక్టోబర్ 28వ తేదీని కట్ ఆఫ్
చేస్తూ ఆనాటి గవర్నమెంట్ జీవో 122 జారీ చేసింది. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని, అంటే దీంట్లో సాదా బైనామాల విషయంలో సర్కార్ ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని ప్రకారం ఒకతను నిర్మల్కు సంబంధించిన ఒక రైతు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఫైల్ చేశాడు, పిల్. దాంతో రద్దు చేసిన చట్టం ఆధారంగా దరఖాస్తులను ఎలా స్వీకరిస్తారని పిటిషనర్ తన కోర్టులో ప్రశ్నించారు. దీన్ని బేస్ చేసుకుని హైకోర్టు విచారణ జరిపింది, కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. బట్ అంతిమంగా ఓవరాల్గా దాన్ని ఇంకా సబ్జెక్ట్లోకి డీప్గా వెళ్లే కంటే ఒకటి ఏంటంటే, కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఈ సాదా బైనామాలకు సంబంధించి చట్టబద్ధత కల్పించొద్దు, పెండింగ్లో పెట్టాలని డైరెక్షన్ ఇచ్చినందున ఇప్పుడు ఈ భూభారతిలో ఆ కాలంను పెండింగ్ పెట్టారు. అది ఓవరాల్గా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉద్దేశం. మేబీ సాదా బైనామాలకు సంబంధించి మరి కోర్టు ఎలాంటి వెర్డిక్ట్ ఇస్తుందనే చూసుకొని దాని బేస్గా ఉంటుంది. బట్ భూభారతిలో పెట్టిన కండిషన్స్ మాత్రం చిన్న సన్నకారు రైతులకు ఉపయోగకరంగానే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తే ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో భూభారతికి సంబంధించి సాదా బైనామాల ఇష్యూలో కొంత క్లారిఫికేషన్ ఇచ్చే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఉన్న సమాచారం నచ్చితే, నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను షేర్ చేయండి, వీలైతే సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతోపాటు నా ఈ రియాలిటీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం ద్వారా నా వీడియోల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.